అందరికీ ఆయుర్వేద శుభోదయం. ప్రియాతి ప్రేమైన బిడ్డలారా, ఇంటికి దీపం ఇల్లాలు అనేటువంటి శీర్షికలో ఈరోజు మనం అతిమూత్రం అనేటువంటి అనారోగ్య సమస్య గురించి చెప్పుకోబోతున్నాం. అతిమూత్ర సమస్య ఒకప్పుడు బాగా వయస్సు మీరిన వృద్ధులలో మాత్రమే చాలా తక్కువ మందిలో కనిపించేది. కానీ ఇవాళ వయసుతో నిమిత్తము లేదు. చిన్న పిల్లలు చాలామంది మూత్రం పోసుకోవాలి అనుకోగానే వెంటనే కనుక మూత్రం పోయకపోతే అక్కడే బడబడ మొత్తం కారిపోతూ ఉన్నాయి. ఇక మధ్య వయసు వాళ్ళు 30 దాటిన దగ్గర నుంచి కూడా స్త్రీలు పురుషులు కూడా ఇవాళ అతిమూత్ర సమస్యతో నానా అవస్థలు పడుతూ ఉన్నారు. బట్టలు తడిచిపోవటం, దుర్వాసన కొట్టడం, దానివల్ల ఇంట్లో అనేక రకరకాల సమస్యలు రావటం, ఒక రకమైన ఆత్మ న్యూనతా భావం, విచారం, దుఃఖం కలగటం, ఇలాంటి సమస్యలతో చితికిపోయేటువంటి మా ప్రియమైనటువంటి కూతుళ్ళు, మా కోడళ్ళలో మీకు ఒక అద్భుతమైనటువంటి దివ్యాస్త్రాన్ని, అతిమూత్రాన్ని అణచి తొక్కివేయగల మంచి చక్కని ఆరోగ్యాన్ని అందివ్వగల కానుకను మీకు అందిస్తున్నాం. మీరు అందుకొని మన అమ్మకు, మన నాన్నకో, అత్తగారికి, మామగారికి, వృద్ధులందరికీ కూడా ఈ విజ్ఞానాన్ని మీరు కూడా పంచిపెట్టాలని సూచిస్తూ ఇప్పుడు చూడండి, ఒక అద్భుతమైనటువంటి అతిమూత్ర నిరోధకమైనటువంటి అద్భుత అనుభవం. మా ఊరు తణుకు. నా పేరు త్రివేణి. నాకు అతిమూత్ర వ్యాధి సమస్య ఉండేది. రోజుకి ఇంచుమించు 15-20 సార్లు పైనే వెళ్ళాల్సి వచ్చేది. అది నేను సైంధవ లవణం, పసుపు, ఉసిరి పొడి మజ్జిగలో వేసుకొని తాగి 15 డేస్ 20 డేస్ వాడేటప్పటికి నాకు తగ్గింది బాగాని. ఏ ప్రయాణం చేయాల్సి వచ్చినా ఇబ్బందిగా ఉండేది, బస్సు జర్నీ అది. ఆ తర్వాత పూర్తిగా పోయింది. కొద్దిగా అత్తిపత్తి పొడి కూడా వాడాను, దానివల్ల కూడా ఇంకా పూర్తిగా క్యూర్ అయింది. ఇప్పుడు చాలా సుఖంగా ఉంది. ఇటువంటి కానుక చెప్పిన ఏల్సూరి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. విన్నారు కదా, చూశారు కదా, ఏమున్నాయి ఇందులో? ఉసిరికాయ పొడి, పసుపు, సైంధవ లవణం. ఉసిరికాయ పొడి, పసుపు, సైంధవ లవణం, ఈ 3 చూర్ణాలు కలిపి నిల్వ ఉంచుకొని మజ్జిగలో, ఒక అర గ్లాసు మజ్జిగలో ఒక అర చెంచా నుంచి చెంచా వరకు ఈ చూర్ణాన్ని కలిపి ఉదయం సాయంత్రం 2 పూటలా ఆనందంగా తాగుతూ ఉంటే అతిమూత్ర సమస్య మరలా తిరిగి రాకుండా తగ్గిపోయింది. దీంతో పాటు ఒక పూట అత్తపత్తి, అంటే ముట్టుకుంటే ముడుచుకునేటువంటి చెట్టు, నీడ పడినా కూడా ముడుచుకునేటువంటి అత్తపత్తి చెట్లు ఉన్నాయి. కొన్నేమో చేత్తో తాకితేనే ముడుచుకుంటాయి. దాన్ని నీ సిగ్గు చితక అని కూడా దాన్ని పిలుస్తారు. ఈ అత్తపత్తి ఆకుల పొడి 3 వేళ్లకు వచ్చినంత మోతాదుగా మజ్జిగతో సేవించినా కూడా అతిమూత్ర సమస్య అద్భుతముగా తగ్గిపోతుందని రుజువైంది. దీంతో పాటు ఒకే ఒక్క మూలికతో మరొక బ్రహ్మాండమైన మార్గం కూడా ఉంది. సహాయక ఉపచర్యగా రాసుకోండి. నాగకేసరాలు ఒకటే మూలిక. దీన్ని తీసుకొచ్చి మెత్తగా దంచి జల్లించి సీసాలో పెట్టుకొని ఒక అర చెంచా చూర్ణం మోతాదుగా ఒక అర గ్లాసు తీయని మజ్జిగలో కలిపి 2 పూటలా సేవిస్తూ ఉంటే ఈ అతిమూత్ర సమస్యకు చూడండి, ఇలా చేతులు పెట్టి చిటికన వేలును క్రిందికి వంచి దానిపైన బొటన వేలు అగ్నిని పెట్టాలి. ఇది జలమో, ఇది అగ్ని. అగ్నిలో జలము కాలిపోవచ్చున్నది. దానితో పాటు అతిమూత్ర రోగము కూడా అదృశ్యమైపోవచ్చున్నది. అంతే కదా, పెట్టండి దీన్ని. జల సంహార ముద్ర, జలమును సంహరించేటువంటి ముద్ర, అతి జలాన్ని తీసివేసేటువంటి ఈ ముద్రను ధరించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని మా ప్రియమైన బిడ్డలకు సూచిస్తూ ప్రగతికి మూలం పురుషుల్లో
మరొక బ్రహ్మాండమైనటువంటి అనుభవం మీరు వినడం కోసం, మీకు చెప్పడం కోసం సిద్ధంగా ఉంది. అటు ఇటు చూడకుండా ఎదురు చూస్తూ ఉండండి. సత్యకు మంచి సంబంధం